మనిషి లెక్క వచ్చి బొక్క ఇక్కడికి వచ్చి జనాలు ఎందుకు భయపడుతున్నా తెలియదు కానీ ఇక్కడ చాతబడి బొమ్మలు అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం చేయబోతున్నా గోస్ట్ హంటింగ్. స్టార్ట్ అవుదాం పండి. साथ वो डायरी में क्या तो बड़ी गाल दी गाल बोलना को तो మనమైతే ఇప్పుడు లోపలికి పోబోతున్నాం. అక్కడ దాకా చెట్టు దాకా పాయింట్కి వెళ్దాం. ఇప్పుడైతే ఇప్పుడు చిన్న టికెట్ లోపలికి వచ్చేసాం. ఓకే మనమైతే ఇప్పుడు ఈ చెట్టు దాకా వచ్చినాం ఎండ్ పాయింట్. కాబట్టి చెట్టు చూస్తేనేమో మధ్యలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం ఎండిపోయిన చోట ఇది ఒక్క చెట్టు మంచిగా ఉంది, ఒక డిఫరెంట్గా ఉంది మాకు. మళ్ళీ ఇక్కడ నీడ నీళ్లు ఏం లేవు, ఇక్కడ కూడా ఎండిపోయి ఉంది. దానికి అర్థమైంది కౌశిక్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ. అట్లాంటిది ఈ చెట్టు ఒకటే బాగుంది, ఇక్కడ అన్ని చెట్లు ఎండిపోయినాయి మొత్తం. ఈ దగ్గరలో అక్కడ నుంచి ఉన్నాయి, మళ్ళీ సంథింగ్ ఏదో ఉంది. ఇంకా ఆడైతే ఎండ్ పాయింట్ అయింది, అక్కడికి మనం అక్కడ దాకా పోవద్దు అనుకుంటున్నాం. చలో పండి ఇంకో పాయింట్ పోదు ఎండిపోయింది. కానీ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ కాడికి పోతే ఆడ ఏదో చెట్లు అక్కడి ఇప్పుడు ఆడిపోదాం. మనమైతే ఇప్పుడు మళ్ళీ వచ్చిన దాని మీద పోతున్నాం. ఎందుకంటే మనకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇంకొంచెం చెట్లు ఉంది, ఈడ మొత్తం ఎండిపోయి ఉంది. సంథింగ్ వాళ్ళు అక్కడ నుంచి కూల్చావి అని రాళ్ళని. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ జేసీబీ అనేది మొత్తం కూల్చింది. ఇదంతా మేము ఇంతకుముందు వచ్చినట్లేదు, మొత్తం కూల్చింది. ప్లస్ బొమ్మలు ఏం లేవు. కాబట్టి వచ్చిన స్టార్టింగ్ పాయింట్ కదా బాబు. ఏంది సాయది మన మనం వచ్చినట్టయితే ఆ కవర్లో ఏదో ఉంది గాయస్. అలా కవర్లో ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నా. కవర్ని జాగ్రత్త సాయిపోతారు. చికెన్ లాగా ఉంది మొత్తం. అన్నం అన్నమా? అన్నమైంది సాయి, ఉండిపోయి ఉంది. ఓకే మనం దాన్ని తర్వాత టెస్ట్ చేద్దామా సాయి? చూస్తానికి మొత్తం నల్లగా ఉంది లోపల. అదేందో అర్థం కావట్లేదు, మొత్తం రక్తంతో ఉంది లోపల. మనం దాన్ని భయపడి టెస్ట్ చేయట్లేదని కాదు, దానికి ఎందుకో రీజన్ ఉంది. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా తర్వాత టెస్ట్ చేద్దాం. మొత్తం మీరు చూసినట్టయితే అదే పీచు సంథింగ్ ఏదో కలిసి ఉంది. ఏదో నెత్తురు లెక్క ఉంది మొత్తం. అది చీమలు పడ్డట్టున్నాయి, ఏదో పాడుపడ్డ స్కిన్ లక్కే ఉంది. కంప్లీట్ అయిపోయింది. మనం
కాయగడ కొంటే బాగుంది అని చూస్తానికి అయితే మొత్తం పచ్చిగా ఉన్న చెట్టు మర్రి చెట్టు ఒక్కటే అంత ఎక్కిపోయింది. అయితే ఆడైతే మొత్తం చెట్లు అన్నీ అయిపోయినా ఒక మర్రి చెట్టు అంతా మంచిగా ఉంది. ఇప్పుడైతే మేము వెళ్ళిపోదామని చూస్తున్నాం. ప్లేస్ మొత్తం తేడాగా ఉంది. ప్లేస్ అయిపోయింది కొంచెం ఇట్లా హంట్ చేద్దాం పాండి. చాలా మంచిగా ఉంది. మొత్తం మర్రి చెట్లు ఉన్నాడా ఆడ చూస్తానికి ఏమో ఆడ మర్రి చెట్టు అంటే వెళ్ళిపోయింది. మర్రి చెట్టు పచ్చగా ఉండేడా జాగ్రత్త లోపలికి పోవాలనుకుంటున్నాం. చలో గైస్. జాగ్రత్తగా ఉండండి. మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే చెట్టు కూడా విచిత్రంగా ఉంది. ఇడవకి ఎండుంది, చివరన ఆకులు వేయబడతాయి ఉంది. ఎందుకంటే మనమైతే ఈ చెట్టు దాకా రావాలనుకున్నాం, వచ్చేసినాం. ఇదే ఎండ్ పాయింట్. ఇక్కడ అంత ఏమనిపించట్లే. కానీ నార్మల్గా ఈ చెట్టు ఇట్లా ఎండిపోయి ఎందుకునే అర్థం కావట్లేదు. ప్లస్ సంథింగ్ అది గాలికి ఊగుతుందో ఎందుకు ఊగుతుందో తెలీదు. కావాలే. ఓకే మనం ఇంకా పోదాం. ఓకే మనం చూసినట్టయితే ఇక్కడ సంథింగ్ ఏదో బొక్క ఉంది. బోన్ అయితే మనిషిదా లేదంటే నార్మల్ జంతువుదా అని అర్థం కావట్లేదు. మనిషి లెక్క కొద్దిగా బొక్క ఇంత పెద్ద బొక్క ఏడా ఉండదు. చూస్తే ఇది కుక్కది కాదు, మనిషిది. ఇక్కడ తెంపినట్టు కూడా లేదు. ఇది ఉంటే ఇక్కడ చాలా ఉండాలి. ఇది ఒకటే ఎందుకు భయంకరంగా సౌండ్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ చాదబడికి ఏమైనా కారణాలు ఉంటాయి సాయిప సార్? ఓకే 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 ఇట్లాంటి 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 ఇక్కడ ఇంకొకటి ఉంది బొక్క చెట్టు తగిలిస్తుంది. కెమెరామెన్ జూమ్ చేస్తే చూడండి బొక్క. ఇది బొక్క ఇక్కడ ఎందుకుందో అర్థం కావట్లేదు. చెట్టు పాతి ఉంచా వీళ్ళు సంథింగ్. మనం దీన్ని గెలకుండా ఉండటమే మంచిది. ఎందుకన్నా మంచిది. బ్లడ్ కూడా దానికి ఇంకా అట్లే ఉంది. బ్లడ్ మీరు అబ్జర్వ్ చేతికోండి. మొత్తం బొక్కకు బ్లడ్ అట్లే ఉంది. నాకైతే చాలా ఇది సౌండ్ వస్తుంది. కౌశిక్ పంపరా, నాకు భయం అవుతుంది. బొక్కలు ఉన్నాయి ప్లస్ అవి కూడా సాధబడి బొక్కలు లెక్క ఉన్నాయి కాబట్టి కొంచెం సంథింగ్ అక్కడ ఎవరో ఉంటున్నారు. మనం కొంచెం తొందరగా పాండి సాయి ఎవరైనా వస్తే నేను కొంచెం కాపు అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రూట్కి కవర్ రాదు. ఎందుకంటే ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి ప్లస్ ఆనేయడానికి కుదరట్లేదు. అట్లాంటిది అక్కడ దాకా పోయి బోన్ చేసి అంటే ఏదో తేడా ఉంది తప్ప. ఇప్పుడు దాకా ఎవ్వరు రాలేదు. మనం చూసినట్టయితే ఎక్స్ప్లోరింగ్ లో ఫస్ట్ పాయింట్ బొక్కలు మనం అదండి అక్కడ చాలబడి బొక్క ఉన్నట్టు అనిపిస్తుంది. అది మేమే ఎక్స్ప్లోర్ చేస్తాం. బొక్కలు అంటే ముళ్ళు చూడండి, ముళ్ళు. మనం చూసినట్టయితే అక్కడ ఏముండొచ్చు సాయి బొక్కలు ఎందుకుంటే బొక్క అది కూడా చాలా పెద్ద బొక్క గాయస్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మళ్ళీ మీకు ఇంతలా ఉంది. ఇప్పుడు వీడియో వేస్తా దాని బొక్కలది. మనమైతే
అంత పెద్ద బొక్కలు మనిషే ఉండొచ్చు, ఎందుకంటే జంతువులే అనే ఇక్కడి దాకా తెచ్చి చేయడం కష్టం. అట్లాంటిది మనిషి బొక్కని చాటుబడిలక పెట్టా అంటే ఏముండదు సాయి. సౌండ్స్ కూడా బాగా వస్తున్నాయి, మీకు అది వినపడదు కానీ మాకు బాగా నాకు ఇంకా భయం అవుతుంది సార్. చూడండి శారీస్ పడతాయి ఉన్నాయి ఈడ. నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చీగలు ఎందుకుంటాయి? అదే ఇప్పుడు మనం తప్ప రాలి ఈడికి. నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ సౌండ్ చూడండి, సౌండ్ చూడొచ్చారా? చూడండి ఇక్కడ బెడ్షీట్ ఉన్నాయి, పండుకున్నా అన్న కొత్తగా ఉన్నాయి ఇంకా కొంతలు కూడా. అంటే ఇక్కడ ఎవరు పండుకొని ఎట్లా వదిలేసిపోయారు, మనం దాన్ని పండుకోలే ఇంకా హౌస్కి. ఇది చాలా పడి చేశారు ఎవరు ఆ విషయమైతే. అనుకుంటే క్యాంపింగ్ చేయడానికి వచ్చారు అనుకుంటా మనుషులు. ఈడ క్యాంపింగ్ ఏంది భయంతోనే పోతున్నాం. ఇది పోతా ఉంటే దారి పోతూనే ఉంది. మళ్ళీ ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే ఆడ చెట్టు ఎండిపోయినప్పుడు ఈ చెట్టు ఇంకా మంచిగా ఉంది. నాకు అర్థం కావట్లేదు. ఏం కాదు, మనం భయపడకుండా పోవాలి. మాకైతే క్లియర్గా అది చాదబడి బొక్కే 99% చెప్తాను. అది చెప్తానికి మనిషి బొమ్మ అయినా మనిషిదైనా అయినా దాని బ్లడ్ ఎట్లా ఉంటుంది ఇంకా అయినా మంచిదైనా అది గింతకు ఉంటుంది బొక్క. అది చాలా లాగా ఉంది. ఇగో సమాధులు అయితే మొత్తం కనబడితే ఉంటాయి చూడు, అటు జూమ్ చేయకు. ఆడ మొత్తం సమాధులే, ఆడ సమాధులు ఉన్నాయి. ఇక ఎక్కడికో సమాధులు ఉన్నాయి అన్ని. ఆడికి పోదా ఉంటే మా వాళ్ళు భయం అవుతుంది కొంచెం. చాలా కింద దిగినాం. ఓపెన్ ప్లేస్ అయింది. అరే సమాధుల దగ్గర అఘోరాస్ ఉంటారు. అఘోరా ఇగో నెక్స్ట్ పార్ట్ అయితే నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ అయితే అడిగి పోతాం మేమైతే పార్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామంటేనేమో మళ్ళీ ఇక్కడతో ఖాళీగా ఉంది. అటు సమాధులు అయితే బాగా ఉన్నాయి. మీకు కానీ ఈ వీడియో ఇంకొక పార్ట్ కావాలంటే మేము పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.